ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. ఈ దినాన స్పెషల్ డే వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. దాన్ని తెలుగులోకి నేను చెప్పాలనుకుంటే నేడు పరమగీతము పాడే దినం. ఇక్కడ 7 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే ఈ సెక్యులర్ వ్యూ పాయింట్లో ఏఐ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏఐ వ్యాలంటైన్స్ డే అంటే వ్యక్తులుగా ఉండరు, ఏదో డిజిటల్ ఫామ్లో ఒక వ్యక్తిని తయారు చేసుకుని అది పాట పాడచ్చు, అది చేయొచ్చు అన్నమాట. దాని గురించి మనం గూగుల్కి వెళ్ళి చేసుకోవచ్చు, వేరే విధంగా చేసుకోవచ్చు. కానీ దానిలో లోపం ఏంటంటే పర్సనాలిటీ ఉండదు. డిజిటల్గా బాయ్ గర్ల్ ఉన్నట్టుగా ఉంటుంది, చాలా సంతోషంగా వినటానికి ఉంటుంది. కానీ మనల్ని సంతృప్తి చేసేటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి రీతిగా ఉండదన్నమాట. వ్యక్తితో పరిచయం పెట్టుకోవాలి. వ్యక్తిని ప్రేమించాలి. ప్రేమ అనేది డిజిటల్ ప్రేమగా ఉంటే అది లాభం లేదు. అది వ్యాలంటైన్ స్వభావానికే వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ బైబిల్లో వ్యాలంటైన్స్ డేని సెలబ్రేషన్ చేసేటువంటి ఒక పరమగీతాల్లో 4-5 పరమగీతం అంతా కూడాను దానికి ఏ విధంగా తాత్పర్యం ఇవ్వాలి అని అంటే 3 విధాలుగా దాన్ని అర్థం చేసుకుంటారు. పరమగీతాన్ని సంఘాల్లో ఎప్పుడైనా సరే ఆ పరమగీతం గురించి చెప్పినప్పుడు యేసుప్రభు, సంఘం వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరిచేదిగా అంటారు. కానీ దానిలో లోపం ఏంటి అని అంటే అక్కడ పరమగీతాల్లో ఉన్నటువంటి వివరణ బాడీ పార్ట్స్ని చదువుతూ ఉంటే అది సంఘానికి సంబంధించినటువంటి రీతిగా, క్రీస్తుకు సంబంధించినటువంటి రీతిగా ఉండదన్నమాట. బాడీని మరి ఒక అట్రాక్షన్ కోసం వర్ణిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి రెండవ ఇంటర్ప్రిటేషన్ అంటే లవ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రేమ. మూడవ విధం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణీయతగా ఈ యొక్క పరమగీతాన్ని ముందు చదవాలి. కానీ మరి ఈ క్రీస్తు సంఘం మధ్య ఉన్నటువంటి దానికి కూడా వర్తించవచ్చు. రెండవదిగా, మొదటిగా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరిచేది పరమగీతం. రెండవదిగా క్రీస్తు సంఘానికి కూడా వర్తించుది అనేటువంటి విధం అన్నమాట. ఇప్పుడు కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ పరమగీతానికి సంబంధించినటువంటి పరమగీతంలో ఉన్నదంతా స్టోరీ అంతా కూడాను మ్యాన్ ఉమెన్ మధ్య వచ్చేటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని వ్యక్తపరిచేటువంటిది. అంత చదవటానికి మనకు వీల్లేదు కాబట్టి కొన్ని వచనాలు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో లవర్ చెప్తున్నటువంటి పురుషుడు చెప్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ గురించినటువంటి వర్ణన ఇది. 4వ అధ్యాయం కొన్ని వచనాలు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుతున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలు వరుస కత్తెర వేయబడినవి, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి నాయి. జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ పెదవులు ఎరుపు సూలును పోలి అన్నవి. నీ నోరు సుందరము, నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె
అగపడుచున్నవి. జయసూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను సూర్యులు కవచములన్నీయు వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము. నీ ఇరు కుచములు ఒక జంక పిల్లలయు తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఓకే, ఇక మీరు చదువుకోవచ్చు. ఒక విధంగా ఏ విధంగా భార్యతో మాట్లాడాలి అనుకుంటే ఇది చదవండి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే కవుల దగ్గరికి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్కి ఏ విధంగా రాయాలో ఒక పద్యం రాయండి అంటారు. ఈ పద్యాలు అలాంటి పద్యాలు ఇక్కడే ఉన్నాయి సాంగ్ ఆఫ్ సాలమన్లో. మరి ఒక స్త్రీ కూడాను నా లవర్ గురించి రాయండి అని అంటే 5వ అధ్యాయంలో మంచి పద్యాలు ఉన్నాయి. ఓకే, 5వ అధ్యాయం 10వ వచనం కూడా కొన్ని 10 నుండి 16 వరకు కూడా చదువుతాను. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా కనబడుతున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గొవ్వల వలె కనబడుతున్నవి, అవి పాలతో కడుగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ ద్రవ్యముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసము వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. 16 వరకు. అతని కాళ్ళు మేలిమి బంగారము మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వతం తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇదంతా చదువుకునేటువంటి దినం ఇది. అంటే ఈ వర్ణనాన్ని బట్టి అది ఒక ఫిజికల్గా దీన్ని వివరించినట్టుగా ఉంటుంది, కానీ మరి దాన్ని స్పిరిచువలైజ్ చేసినట్టుగా ఉండదన్నమాట. స్పిరిచువలైజ్ చేసినట్టుగా ఈ క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడాను సాంగ్ ఆఫ్ సాలమన్ని కోట్ చేసినట్టుగా ఎక్కడ లేదు. అంటే ప్రకటన గ్రంథం మొదట్లో ఉన్నదానికి ఇక్కడ సాంగ్ ఆఫ్ సాలమన్లో ఉన్నదానికి ఆ డీటెయిల్స్ని బట్టి, ఆ బాడీలో ఉన్నటువంటి డీటెయిల్స్ని బట్టి చెప్తుంది ఏంటంటే దానికి దీనికి తేడా ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నదానికి ఇక్కడ సాంగ్ ఆఫ్ సాలమన్లో పరమగీతాల్లో ఉన్నటువంటి ఆ వివరణకు ఆ బాడీని వివరించేటువంటి విధానంలో చాలా తేడా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి స్కాలర్స్ అందరూ మరి దీని గురించి చెప్పేది ఏంటంటే ఇది మ్యాన్ ఉమెన్కి సంబంధించింది అది. కానీ కొంతమంది ఏమంటారంటే దానికి మొదటగా ఆ విధంగా వర్తించాలి, కానీ రెండవదిగా సంఘం క్రీస్తు మధ్యలో ఉన్నటువంటి ప్రేమను కూడా వ్యక్తపరచవచ్చు అని అంటారు. ఓకే, ఇప్పుడు మూడవ విషయం ఏంటి అనంటే ఆదికాండం 2లో మనం చూసేది ఏంటంటే స్త్రీ పురుషులు భార్యాభర్తలు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు భార్యాభర్తలు అయినప్పుడు ఆ యొక్క మనం సెక్షువల్ ఇంటిమేసీ దాన్ని
ఆ విధంగా అనకుండాను ఈ దినాల్లో శృంగారం అంటున్నారు. ఆ శృంగార ఆ కార్యం అనేది మ్యారేజ్ రిలేషన్షిప్లోనే చేయాలి. కాబట్టి బైబిల్ చెబుతుంది ఏంటి అని అంటే, భార్యాభర్తలుగా ఉన్నప్పుడే వాళ్ళు కలుసుకుని ఆ సెక్షువల్ ఇంటిమేసీని కలిగి ఉండి వాళ్ళు పిల్లల్ని కనాలి అనేటువంటి టీచింగ్ అన్నమాట. అంటే అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ సిన్ఫుల్, ఈజ్ రాంగ్. పెండ్లికి ముందు కానీ పెండ్లికి తర్వాత కానీ ఏదైనా కానీ ఈ స్త్రీ పురుషుల మధ్య ఏదైనా రిలేషన్షిప్ ఉంటే అది చాలా దుర్మార్గమైంది, అది పాపంగా ఎంచబడుద్ది. 4వ విషయం ఏంటంటే, ఇప్పుడు లవ్ మ్యారేజీ అంటే దాన్ని డేటింగ్ అంటారు, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్, ఏది బెటరు అనేటువంటి తర్కం కూడా, డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది. బైబిల్లో ఆదికాండం 24లో ఇస్సాకు రాహేలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ సంబంధం చివరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, కానీ అంతకుముందు వాళ్ళు ప్రేమించుకున్నారా? ప్రేమించుకున్నట్టుగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రేమతో కూడినటువంటిది, కానీ ఒక విధంగా అరేంజ్ చేసినట్టుగా కూడా ఉంటుందన్నమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ మ్యారేజ్లో అనేటువంటిది. అదే కాదు, పేరెంట్సే కాదు, అరేంజ్మెంటే కాదు, లవ్వే కాదు, కానీ దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ మ్యారేజ్ బాంధవ్యం మూడిటికి సంబంధించిందన్నమాట. ట్రయాంగిల్ లాగా తీసుకుంటే మరి ఇక్కడ దేవుడు, పురుషుడు, స్త్రీ. ఓకే, మ్యారేజ్ అనేది ఐడియల్గా అట్లా ఉండాలి. అది ప్రేమతో కూడి ఉండాలి. మరి మనుషులు కూడా ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. వాళ్ళు దేవుని చిత్తం అయితే దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడు. మరి ఈ దినాల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి, డేటెడ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఏది బెటర్ అనేది సక్సెస్ని బట్టి మనం చెప్పడానికి వీలేదు. ఎందుకంటే ఇవి సక్సెస్ఫుల్గా ఉన్నాయి అరేంజ్డ్ మ్యారేజెస్, దానిలో విడాకులు కూడా ఉన్నాయి. లవ్ మ్యారేజెస్లో కూడాను సక్సెస్ఫుల్గా ఉన్నాయి, విడాకులు ఉన్నాయి. కాబట్టి ఏది సక్సెస్ అంటానికి వీల్లేదు. అరేంజ్డ్ మ్యారేజెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ డేటింగ్ మ్యారేజెస్ అంటే మరి కలిసి ఉండబోతున్నారు కదా, వాళ్ళు పెళ్లి చేసుకో ముందు తెలుసుకుంటే బాగుంటుంది కదా అని డేట్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ డేటింగ్ టైంలో మరి పాపం చేయకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, కానీ పాపం చేయకుండా ఉండాలన్నమాట. అంటే ఆ సెక్షువల్ ఇంటిమేసీ ఉండకూడదు. ఆ విధంగా మనం నేర్చుకోవాలి. ఆపోజిట్ సెక్స్తో ఏ విధంగా మనం సంభాషించాలి, ఏ విధంగా రిలేషన్షిప్ కలిగి ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఇక ఎప్పుడు ఇంటరాక్షన్ లేకపోతే మనం నేర్చుకోం, పప్పులో కాలేస్తాం. ఇప్పుడు మన సంస్కృతిలో ఒకవేళ పురుషులుగాతోనే ఉండాలి, స్త్రీతో ఉండాలి అని అంటే, మరి బయటకి సమాజంలో వెళ్ళినప్పుడు ఆపోజిట్ సెక్స్తో మనం కలుసుకున్నప్పుడు అప్పుడు ఎట్లా రిలేట్ చేసుకోవాలి అనేటువంటిది మనం నేర్చుకోకపోతే పప్పులో కాలేస్తాం, పాపం చేస్తాం అన్నమాట. 5వ విషయం ఏంటంటే మ్యారేజీ, డివోర్స్. అంటే ఇవి మెగా సబ్జెక్ట్స్ అనుకోండి, అంశాలు టూకీగా చెబుతున్నాను అన్నమాట. ఇక్కడ మ్యారేజ్, డివోర్స్. మరి మత్తయి సువార్తలో, మలాకి గ్రంథంలో కూడాను మనం చూసేది ఏంటంటే, దేవుని దృష్టిలో పెళ్లి చేసుకున్న తర్వాత
డివోర్స్ ఇవ్వటం, విడాకులు ఇవ్వటం దేవునికి అయిష్టమైంది. గాడ్ హేట్స్ అని ఉంది మలాకీలో. మత్తయి సువార్తలో ఎక్సెప్ట్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ అడల్టరీ యూ షుడ్ నాట్ డివోర్స్ అని ఉంది. కానీ మరి ఆ విధంగా ఏదో పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఉండాలి, ప్రేమ అనేది లేదు. ఒకవేళ విడాకులు ఇవ్వకపోయినా కానీ సపరేట్గా ఉండి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుని హేట్రెడ్గా ఉండేదానికంటే పీస్ఫుల్గా డివోర్స్ ఇచ్చి పీస్ఫుల్గా ఉండమని మరి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అన్నమాట. అంటే పీస్ఫుల్గా ఉండండి. ఇక కలిసి ఉండలేకపోతే ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలాంటి విధంగా ఉండే కంటే డివోర్స్ తీసుకుని పీస్ఫుల్గా ఉండండి. అంటే అది బెస్ట్ అని చెప్పట్లేదు, దట్ ఈజ్ సెకండ్ బెస్ట్. ఇక విడాకులు ఇవ్వకుండా ఆ విధంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనస్పర్ధలతో ఒక రూఫ్ మీద ఉండి ఏదో పెళ్లి చేసుకున్నాం కాబట్టి తప్పనిసరి అని ఆ స్వభావంతో ఉండేదానికంటే అది థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ లాస్ట్ రిలేషన్షిప్ అన్నమాట. దాన్ని మ్యారేజ్ రిలేషన్షిప్ అనే అనం. ఆరవదిగా ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం 14:4 ఏముంటుందంటే వర్జిన్స్ అని ఉంటుంది. అంటే స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే మ్యారేజ్ కంటే సింగిల్గా ఉండటం బెటర్ అని అంటారు. బైబిల్ ప్రకారం అది కాదు. కొరింథీయులకు వ్రాస్తూ 7వ అధ్యాయం 1 కొరింథీ 7వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే మ్యారేజ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. సెలిబసీ అంటే సింగిల్గా ఉండటం కూడా గాడ్స్ గిఫ్టే. కొన్నిసార్లు ఏదో కారణాల చేత సింగిల్గా ఉండవలసి వస్తుంది. అది కూడా దేవుని యొక్క వరమే. ఆ విధంగా సింగిల్గా ఉండటం కూడా దేవుని యొక్క కృప అంటే అక్కడ ఆ సందర్భంలో వరం అన్నమాట. కాబట్టి ఇది ఎక్కువ అది ఎక్కువ అని కాదు. సింగిల్గా ఉండలేకపోతే పెళ్లి చేసుకోవటం బెటర్ అని అంటాడన్నమాట. ఇక్కడ ప్రకటన గ్రంథం 14:4 ఇక్కడ స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వాళ్ళు బెటర్ అని అర్థంతో కొంతమంది దానికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. మీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారినయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. అంటే వాళ్ళు క్రైస్తవులు, గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ వెంబడిస్తారన్నమాట. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా, క్రైస్తవులకి ఒక బిరుదు ఏంటంటే వాళ్ళు ప్రథమ ఫలం, అంటే దేవునికి అర్పించబడినటువంటి వాళ్ళు. మనుషులలో నుండి కొనబడినటువంటి వారు. ఓకే, అంతకుముందు వాళ్ళు లోకుల్లాగానే ఉంటారు, ఇప్పుడు కొనబడినటువంటి వారుగా ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ ఈ స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వారు అని అంటే అది క్రైస్తవుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి వర్ణన. అంటే వాళ్ళు ఎవరు అని అంటే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అని కాదు. స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వాళ్ళు అంటే పురుషులే. మరి స్త్రీల సంగతి ఏంటి అంటే స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి పురుషులేనా వాళ్ళు హయ్యర్ గ్రౌండ్ లేదు. మిగిలినటువంటి క్యారెక్టరిస్టిక్స్ కూడా దానిలో ఉన్నాయి అన్నమాట. అంటే క్రైస్తవులందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పింది. అంతేగాని స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి సెలిబ్రేట్స్ని ఒకడ ప్రత్యేకించి వాటిని చెప్పబడలేదు. అయితే స్త్రీ సాంగత్యం అని ఎందుకు అన్నారు అని అంటే ఆ దినాల్లో ఎంపరర్ వర్షిప్, యేసుప్రభు ఒక్కడే ఆయన దేవుడు కాబట్టి ఆయనే వర్షిప్ చేయాలి. తండ్రిని కుమారుణ్ణి వాళ్ళు సృష్టికర్తగా వాళ్ళని ఆరాధించాలి. మరి
ఎంపరర్ వర్షిప్, చక్రవర్తి, రోమా చక్రవర్తి ఆ దినాల్లో రోమా చక్రవర్తిని ఆరాధించాలి అందరూ అని ఒక ఆదేశంగా, ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. క్రైస్తవులు దానికి ఒప్పుకోలేదు. ఆరాధించేది దేవుని ఒక్కడనే అని వాళ్ళు తల వంచలేదన్నమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు ఎంపరర్ వర్షిప్కి, అంటే దేవునికి తప్ప వేరే దాన్ని ఆరాధించనటువంటి వాళ్ళు మరి దేవునితో ఒక విధంగా వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలీలు యెహోవాతో వివాహం చేసుకున్నటువంటి ఆ రిలేషన్షిప్ లాంటిదన్నమాట. అదేవిధంగా సంఘం యేసు ప్రభు ఒక విధంగా ఆ రిలేషన్షిప్, ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్ అంటారు. స్త్రీ పురుషులు ఏ విధంగా ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు ఏ విధంగా ఉంటాడో, మరి విశ్వాసికి యేసు ప్రభు, విశ్వాసికి తండ్రి, విశ్వాసికి త్రియేక దేవుడు, ఆ విధంగా ఆ ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. వేరే వాళ్ళు ఉండకూడదు. చక్రవర్తిని ఉండకూడదు, చక్రవర్తిని ఆరాధించకూడదు. అలాంటి ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్ అంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు, స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వాళ్ళు. అంతేగాని సెలిబ్రేట్గా ఉండాలని, అది హయ్యర్ ఫామ్ ఆఫ్ లైఫ్ అని అనటానికి వీలేదు. కొంతమంది దాన్ని బట్టి దాన్ని అపార్థం చేసుకున్నారు కాబట్టి కొంతమంది పెండ్లు చేసుకున్నటువంటి వాళ్ళు కూడాను కలిసి ఉండరు, రిలేషన్షిప్ ఉండదు వాళ్ళ మధ్యలో. నాకు తెలిసినటువంటి ఒక బ్రిటిషరు, ఒక అమెరికన్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ మధ్య ఎప్పుడు రిలేషన్షిప్ ఉండదు. ఎందుకంటే ఈ వచనాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే పెళ్లి చేసుకుని మీరు ఫలించండి అని దేవుడు సృష్టి సమయంలోనే చెప్పాడు అన్నమాట. కాబట్టి మ్యారేజ్ ఈజ్ గాడ్ ఆర్డైన్డ్, దేవుని అది అరేంజ్మెంట్ అన్నమాట. ఏడవదిగా మరి ఈ వ్యాలంటైన్స్ డేన మనం దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ప్రేమ. స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోబట్టున్నటువంటి వాళ్ళ మధ్య ప్రేమ, బాయ్ గర్ల్ రిలేషన్షిప్, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు, మరి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ అన్నమాట. అది హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాం కదా, హ్యాపీ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది అంటే నేను కొన్ని విషయాలు చెబుతాను. మొదటిది ఏంటంటే పెండ్లి దినాన ఏమైతే ప్రమాణం చేసామో దానికి కట్టుబడి ఉండాలి. కాలం గడిచే కొలది మనం మరి ఆ అట్రాక్షన్ పోద్ది. అలాంటప్పుడు కలిసి ఉండేటట్టుగా చేసేది ఏంటి అని అంటే పెండ్లి దినాన మనం చేసినటువంటి ప్రమాణాలు, మ్యారేజ్ వౌస్. అందువలన ఎప్పుడు వీలైతే అప్పుడు, మరి ముఖ్యంగా యానివర్సరీ దినాన, వెడ్డింగ్ యానివర్సరీ దినాన మనం చేసినటువంటి ప్రమాణాలను జ్ఞాపకం చేసుకోవటం మంచిది. మనం ఒకవేళ వెడ్డింగ్ టైంలో ఒక రికార్డ్ చేసుకుంటే ముఖ్యంగా ఆ యొక్క ప్రమాణాలని మనం రికార్డ్ చేసుకుని అవి మరలా రీప్లే చేసుకోవటం మంచిదన్నమాట. సో మ్యారేజ్ వౌస్ ఒక విధంగా ప్రభు బలను మనం పుచ్చుకునేటప్పుడు కొంతమంది ప్రతి నెలకు ఒకసారి ప్రభు బల్లంలో పాలు పొందుతారు. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం మరి ఆ ప్రభు బలని పాటిస్తారు. అలాంటప్పుడు ఏంటి అని అంటే యేసు ప్రభుతో లేకపోతే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని రెన్యూ చేసుకోవటం, అది మ్యారేజ్ వౌ లాగా అన్నమాట. అదేవిధంగా మన వ్యక్తిగతమైనటువంటి ఆ వివాహ బాంధవ్యాన్ని మనం రెన్యూ చేసుకోవటానికి ఆ మ్యారేజ్ వౌస్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఆ అట్రాక్షన్ పోకూడదు.
స్త్రీ పురుషుల మధ్య అట్రాక్షను పోకూడదు. అలాంటిది దానికి సంబంధించిందన్నమాట. అంటే హెల్తీ అట్రాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ నెససరీ. అందువలన సాంగ్ ఆఫ్ సాలమన్ రాయబడింది. సాంగ్ ఆఫ్ సాలమన్ను ప్రత్యేకమైనటువంటి రీతిగా ఎవరు చెప్పినా కానీ, ఏ ఇంటర్ప్రిటేషన్ చెప్పినా కానీ దీన్ని మాత్రం మనం డినై చేయలేము. సాంగ్ ఆఫ్ సాలమన్ అనేది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ని, ఆకర్షణీయతని పెంపొందింపజేసేటువంటి భాష తీరు అన్నమాట. అది ఆ అట్రాక్షన్ అనేది ఉండాలి. ఫిజికల్ అట్రాక్షన్ ఉండాలి, మరి స్పిరిచువల్ అట్రాక్షన్ ఉండాలి, క్యారెక్టర్ అట్రాక్షన్ ఉండాలన్నమాట. అది లేకపోతే ఏమవుతుందంటే డివోర్సెస్కి మనం పాలవుతాం, విడాకులు వస్తాయి. అది లేకపోతే హోమోసెక్షువల్స్ అవుతారు, అది లేకపోతే హెట్రోసెక్షువల్స్ అవుతారు. మరి కొంతమంది ఏమంటారంటే 53 రకాలైనటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ ఉంది అంటారు. వాటికి అన్నిటికీ గురవుతాం అన్నమాట. కాబట్టి భార్యాభర్తల మీద ఆ అట్రాక్షను ఉండాలి, ఫిజికల్ అట్రాక్షన్ ఉండాలి, క్యారెక్టర్ గురించి అట్రాక్షన్ ఉండాలి. అలాంటి అట్రాక్షన్ లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో 66% కొంతమంది ఎక్కువ అంటారు డివోర్స్ రేట్ అన్నమాట. మరి మన భారతదేశంలో కూడాను అది ఆ డివోర్స్ రేటు పెరిగిపోతుంది. మనం వృద్ధులయ్యే కొలది ఆ అట్రాక్షన్ పోయి విడాకులకి గురవుతాం. అలాంటప్పుడు ఒక మంచి బైబిల్ వచనం ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అది గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఈ హేతువు చేత పరలోకమునందును భూమిను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు ఇన్నర్ మ్యాన్, ఆత్మీయ పురుషుడు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన బలపడినట్లుగా. ఎందుకంటే మనం 16వ వచనానికి వెళ్ళకముందు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం వృద్ధులం అవుతున్నప్పుడు, ఏజ్లో ఎదుగుతున్నప్పుడు బాహ్య పురుషుడు మరి బలహీన పడిపోతాడు, క్షీణించిపోతాడు అన్నమాట. అలాంటి సమయంలో అంతరాంగ పురుషుడు క్షీణించిపోకూడదు, కానీ అంతరంగ పురుషుడు బలం కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. అది ఆర్డినరీగా జరగదు. ఫిజికల్ బాడీతో పాటు అంతరాంగ పురుషుడు కూడా బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ వలన బలపడినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రేయర్. నెక్స్ట్ వచనం, 16వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. అది ప్రార్థన. అలాంటి ప్రేమ, ఓకే, అలాంటి ప్రేమ దేవుని దగ్గర నుండి వస్తుంది. కాబట్టి ప్రార్థించుకుంటే దేవుడు మన హృదయాలని అలాంటి ప్రేమతో నింపుతాడు. ఓకే, అది అగాపే ప్రేమ అంటానికి వీల్లేదు. ఓకే, ఇక అది వేరేది. ఇది అగాపే ప్రేమ, ఫిలియో ప్రేమ, ఎరాస్ ప్రేమ, స్టార్గే ప్రేమ అని ఈ ప్రేమని ఆ మాటలకి అంటుకట్టకూడదు. దేవుని దగ్గర నుండి పరిశుద్ధాత్మ ద్వారా
మన హృదయాల్లో కుమ్మరించబడేటువంటి ప్రేమ, రోమా 5:5 ప్రకారం. ఓకే, అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే ఈ ఈ వ్యాలంటైన్స్ లవ్ మనకి ఉంటుందన్నమాట. భార్యాభర్తల మీద ఆ అట్రాక్షను ఉంటుంది. లీడర్స్ కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తిమోతి ఉన్నాడు. తిమోతి యవ్వనస్తుడు. యవ్వన స్త్రీలను చూసినప్పుడు ఆయన సంఘంలో వాళ్ళని సిస్టర్స్ లాగా ఎంచుకోమని చెబుతాడన్నమాట. యంగ్గా ఉన్నటువంటి పాస్టర్ తిమోతి సంఘాల్లో యవ్వనస్తులుగా ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళని చూసినప్పుడు ఏ విధంగా చూడాలి? సిస్టర్స్ లాగా, సహోదరులాగా ఎంచాలన్నమాట. అలాంటిది నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే యంగ్ పీపుల్తో కలిసి ఉన్నప్పుడు సహోదరులాగా మనం ఎంచుకునేటట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా డిసైడ్ చేసుకోవాలన్నమాట. నాకు తెలిసినటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. టై లన్బరీ అని ఇక్కడ పాస్టర్గా చేశాడు. తర్వాత మురేజే హ్యారిస్ అని ఆయన న్యూజిలాండరు, నాకు ప్రొఫెసర్గా ఉన్నాడు. నేను చదివినటువంటి సెమినారీలో 17 సంవత్సరాలు ఆయన ప్రొఫెసర్గా చేశాడు. మంచి దిట్ట, న్యూ టెస్ట్మెంట్లో దిట్ట అన్నమాట. 2 కొరింథియన్స్ మీద కామెంటరీ రాశాడు. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, క్లెమెంట్, నేను మా కంట్రీకి న్యూజిలాండ్ వెళ్తున్నానంటే, ఏంటంటే సార్ 17 సంవత్సరాల తర్వాత మంచి జాబుని మీరు వదిలిపెట్టుకెళ్తున్నారు, అందరూ మీరంటే చాలా ఇష్టపడుతున్నారు, అంత వాల్యూ కలిగినటువంటి, గౌరవం కలిగినటువంటి పదవిని మీరు వదిలిపెట్టుకెళ్తున్నారని అంటాను. లేదు, నా భార్యకి ఆల్జైమర్స్ వచ్చింది, ఆవిడని చూసుకోవటానికని నేను అమెరికాలో ఉంటే కొంచెం కష్టం, అందువలన మా సొంత ఊరు వెళ్ళి అక్కడ మాకు ఇల్లు ఉన్నది, అక్కడ కొంచెం రిలాక్స్డ్గా ఉంటే నేను ఆవిడని చూసుకోగలను అని ఆ వయసులో, వృద్ధాప్యంలో కూడాను ఆయన భార్యను పరామర్శిస్తూ ఆ యొక్క ప్రేమను సన్నగలకుండా చూసుకున్నాడు అన్నమాట. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అది ఆటోమేటిక్గా రాదు. అలాంటి వ్యాలంటైన్స్ లవ్ బట్టి వస్తుందన్నమాట. ఆ విధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. అదే రీతిగా మనం కూడా ఆ విధంగా ఆశపడాలి. అది వ్యాలంటైన్స్ సందేశం, బైబిల్ ఇచ్చేటువంటి సందేశం. ప్రార్థన చేసుకుందాం. ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తాను. బిలవెడ్ ఫాదర్, థ్యాంక్ యూ. యు ఆర్ గాడ్ ఆఫ్ లవ్. Of course, love is not God, but you are God of love. Your very nature is love. Thank you that you have given us, you have loved us before the foundation of the world. Thank you that your love is unfading love. Thank you that till the end you love us, Lord. Please help us by your Holy Spirit, flood our hearts with that kind of love, so that we may love others, especially our family. We pray for young people that they may, while they date, they may not commit sin. While they date, while they come to know that till they get married, they might see each other as brother and sister. That kind of maturity, please grant to us, Lord. We also pray that those who have not fallen in the sexual arena, we may not feel proud, but it is by your grace we are forgiven. Like that, even those who have fallen in that area, may your forgiveness be their portion. Help us, Lord, to restore those who have fallen in that area. Thank you. Thank you, Lord, for this Valentine's Day, exalting human love, because you love us. All human love
has to be verified by your pure love. So grant that grace to us. We pray this with thanksgiving in Jesus' precious and worthy name. Amen. God bless you. Happy Valentine's Day.